ఈ వీడియోలో మనము ఫుడ్ ఎలర్జీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏవే పదార్థాలు తినకుండా ఉండాలి, ఆ ఫుడ్ ఎలర్జీని ఎలా మనము కంట్రోల్‌లో ఉంచుకోవాలి, మిగతావి తిని మనం ఎలా హెల్తీగా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మనం పడని ఫుడ్ తినడం వల్ల వెంటనే ఫుడ్ ఎలర్జీ వల్ల ఏదో చేతులు ఉబ్బడము, కాళ్ళు ఉబ్బడము, లేదంటే మొహం ఉబ్బడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఏది తింటే మాకు ఇట్లా అయింది, ఏది తినడం వల్ల ఇట్లా అయిందనేది వాళ్ళకి తెలవకుండా ఉంటుంది. కాబట్టి ఏది తినడం వల్ల ఫుడ్ ఎలర్జీలు బాగా వస్తాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు షాపింగ్ చేయడం వల్ల తక్కువ ప్రైస్‌కే మంచి వస్తువులొస్తాయి. వెళ్లి షాపింగ్ చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా గూడా ఉండండి. అలాగే ఫుడ్ అలర్జీ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా! ఇందులో మనము ఒక 8 పదార్థాలు తినకూడనివి ఏంటివి, ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఏవి తినకూడదు అనేది ఇందులో తెలుసుకుందాం. ఫస్టు కొంతమందికి పాలు పడవి. పాలు తాగగానే కొంతమంది వామిటింగ్ చేసుకుంటా అంటారు. అలాంటప్పుడు అసలు వాళ్ళు పాలే తాగకూడదు. అలాగే కొంతమందికి గుడ్డు పడదు. గుడ్డు గూడా తినడం వల్ల కొంతమందికి వామిటింగ్స్ రావడము, లేదంటే వికారంగా ఉంటుంది అని అనడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు గుడ్డు తినకుండా ఉండడమే చాలా మంచిది. కొంతమంది డ్రై ఫ్రూట్స్‌లలో బాదం తింటే పడదు. కొంతమందికి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా! ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ లాంటివి తినడం వల్ల మూతి ఉబ్బడము, పెదాలు ఉబ్బడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు అసలుకి అవి తినకుండా ఉండడమే చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే అది కొంచెం ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి వట్టి ఎలర్జీ తోటి మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది తినకుండా ఉండాలి. పొట్లకాయ తింటే కొంతమందికి పడక మొత్తము ఆహ్, మొహం ఉబ్బడము, ఫేస్ అంతా ఉబ్బడం, చేతులు కూడా ఉబ్బుతాయి కొంతమంది పొట్లకాయ తింటే. అది అసలు తినకుండా ఉండడమే ఉత్తమం వాళ్ళు. వేరే పదార్థాలు తినాలి. ఇంకా బొచ్చెడుంటాయి. కొంతమందికి చేపలంటే అసలు పడదు. వాటి వాసన పడది. చేపలు తిన్నా కూడా వాళ్ళు వామిటింగ్ వస్తుంది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు చేపల జోలికి వెళ్ళకుండా ఉండడమే చాలా మంచిది. ఇంకా చాలామందికి ఎలా ఉంటుందంటే ఎండు చేపలుంటాయి కదా! పీతలు, రొయ్యలు ఎండినవి. అలాంటి వాటిని తినాలన్నా అసలు వాటి వాసన చూసినా వాళ్ళకు వామిటింగ్ వస్తుంది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాటి జోలికి వెళ్ళకుండా వేరే పదార్థాలు తినాలి. ఉంటాయి చానా. కాబట్టి ఆ విధంగా కొంతమందికి పచ్చి పల్లీలు పడకుండా ఉంటాయి. అవి తినడం వల్ల వెంటనే వాళ్ళకి దగ్గు రావడం, సర్ది రావడం లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు అవి తినకుండా ఉండాలి. అలాగే సోయా తినడం వల్ల గూడా కొంతమందికి పడదు. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళక మిగతా వాటిని బాగా తినడం నేర్చుకోండి. హెల్తీగా ఉంటారు. అలాగే వీడియోలో చెప్పినట్టు ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ పదార్థాలు తినకుండా మిగతావి బాగా తిని హెల్తీగా ఉండండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ ఈ ఛానల్‌కి అవసరం. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చే వరకు నమస్తే, సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.